జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల పట్టణం మరియు కోరుట్ల మండలానికి చెందిన 75,08,700 రూపాయల విలువ గల 75 కళ్యాణ లక్ష్మి షాదుపు పార్క్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ This party was 81 ready now. Number body. Mark number 2. Mark number 5 Sultana. होगा ना बोले ना డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారికి జెడ్పీటీ సభకు సర్పంచ్ అందరికీ నమస్కారం చేసుకుంటూ చిన్న విషయం ఎక్కడితే మాట్లాడే కానీ ఇవాళ కూడా ఇంతమంది దాదాపు ఒక 75 లక్షల రూపాయలు వచ్చినాయి. 75 తులాల బంగారం అది బాకీ తర్వాత ఇస్తాడో కట్టడు కానీ ఇప్పుడు వచ్చిన ఇవాళ ఏది ఏ ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా కేసీఆర్ అంటున్నారు. నేను गरीबवाद काउंसलर ఇప్పుడు వైద్యం ఉన్నది 17 काउंसलर थोड़े लोग जानते हैं वाट के लिए आज भी पानी आया मिशन भगीरथ वाटर వచ్చినా ఏమంటారు కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. అంతేనా? ఏది కూడా 2000 పెన్షన్ వచ్చినా కేసీఆర్ పెన్షన్ లక్ష రూపాయలు వచ్చినా రేవంత్ రెడ్డి ఇచ్చింది ఒక్క దాఖలు లేదని వాళ్ళు ముట్టలు కట్టుకుంటా ఢిల్లీకి పంపే బదులు వేరే పని ఏం లేదు. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా వాళ్ళ జేబుల కోసం వాళ్ళ పని కోసం పనిచేస్తారు కానీ జనాల కోసం ఎవ్వరు చెప్తలేరు. ఎమ్మెల్యే సార్ అపోజిషన్ లో ఉన్నా కూడా ప్రతి టైం మొత్తం కాన్స్టిట్యూన్సీ దాదాపు 80 ఊర్లు 2 మున్సిపాలిటీలు 2 మండలాలు అన్ని తిరుగుకుంటా ప్రతి సమస్యను అపోజిషన్ లో ఉన్న గవర్నమెంట్ ఏ పని చేయకపోయినా రూపాయి రాకపోతే అవసరం ఉంటే సొంత 5-10 వేలు ఖర్చు పెట్టుకుంటా ఇవాళ పని చేస్తున్నారంటే అది మన పుణ్యము, మనం చేసిన మంచి పనం. సార్ ఇవాళ మనతో ఉన్నారు కాబట్టి మనం చేసేది ఏంటంటే సింపుల్ చెప్తున్నా నేను भाई बहनों से गुजारिश है बहनों से मेरी जो 1 लाख रुपया अभी दे रहे ये सिर्फ केसीआर का है. ये लोग 1 तोला सोना बोले आज तक कोई वादा पूरा हुआ क्या? 2000 का 4 लाख रुपए देते बोले वो वादा पूरा करेगा. यानी जितने भी स्कीम बोले पूरे झूठे उल्टा ये लोग चाहते हैं बंद कर दिए. गवर्नमेंट हॉस्पिटल के अंदर हमारे इनके वालिद साहब जब थे हमारे बड़े साहब एमएलए साहब ఈ రోజు కళ్యాణ కార్యక్రమాన్ని చూసిన గౌరవనీయులు పెద్దలు మన యువ నాయకులు సంజయ్ గారికి అలాగే సర్పంచ్ అలాగే పత్రికా సోదరులకు మధ్యదారులకు అందరికీ కూడా మనందరినీ మోసం చేసి మోసపూరితమైన హామీలు ఇచ్చి అందరితోటి ఓట్లు వేయించుకోండి. కానీ మన కాన్స్టిట్యూన్సీలో మన దగ్గర ఉన్నటువంటి మీరందరూ కూడా ఏ మోసానికి కానీ దేనికి కూడా తలవంచకుండా చాలా చక్కగా నిజంగా కూడా మీ అందరికీ తలవంచి నమస్కారం చేయాలా, పాలన చేయాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఒక సైడ్ గాలి ఇస్తూ ఉంటే కోరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఇచ్చి బ్రహ్మాండమైన మెజార్టీ ద్వారా ఇలా సంజయాన్ని నిలుపుకోవడం జరిగింది. నిజంగా దానందరికీ కూడా మీరందరే కారణం. దానికి కూడా వారు కృతజ్ఞతగా ఇవాళ మీరు ఏదైతే అప్లై చేసుకుంటా ఉన్నారో వాటన్నింటినీ కూడా ఇప్పుడు కొంతమంది తన్నులు చూసి వెళ్ళిపోతారు. మీరు అందరూ కొంతమంది లేట్గా రావచ్చు, కొంతమంది 10 లక్షలు చూసారు. 3 గంటలకు చెక్కుల పంపిణీ అంటే 2:30కే వచ్చే ఆఫీసులో ఆఫీసులో ఒక 10 మంది పేషెంట్లను ఎక్కడికి వెళ్ళి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ మా లబ్ధిదారులకు మా అమ్మలందరికీ
మా బాబులకు అందరికీ పేరు పైన నమస్కారం అమ్మా. అందరికి కూడా నేను తొందరగా వచ్చినా మీరందరు లేట్ వచ్చారు కాబట్టి లేట్ అయింది. నేనే తొందరగా వచ్చి కూర్చున్నాను మీ అందరి కోసం. 2-3 ప్రశ్నలు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, వెనకాల ముందర మహిళలు ఉన్నారు. మనకు నేను డాక్టర్ కదా కొన్ని ప్రశ్నలు అడుగుతా. డాక్టర్ ఇప్పుడు వీళ్ళెవరు రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో అలాంటి వాళ్ళే మాట్లాడారు. నేను డాక్టర్ కాబట్టి నేను 2-3 ప్రశ్నలు అడుగుతా. పెద్ద మనుషులు చెప్పాలి, వెనకాల కూర్చున్న పెద్ద మనుషులు. 2014 కంటే ముందు అంటే కేసీఆర్ గారు రాకముందు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే మన ఊర్లలో? వచ్చింది 24 గంటల కరెంట్ వచ్చింది. రెండొక ప్రశ్న, బీడీ కార్మికులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు కదా. కేసీఆర్ గారు రాకముందు బీడీ కార్మికులకు ఎంత పెన్షన్ వస్తుండే? केसीआर से पहले अम्मा, केसीआर साहब से पहले कितने आता था पेंशन? बीडी लोग को नहीं आता था, 200 बुजुर्गों का आता था, बुजुर्गों को 200 आता था. बीडी कार्मिक ఎంత వస్తున్నాయి అమ్మా? 0. కేసీఆర్ గారు వచ్చినాక ఎంత వచ్చినాయి అమ్మా? మొదటిసారి 1000 రూపాయలు, రెండోసారి 2000 రూపాయలు. అంటే స్టార్ రాకముందు బీడీ కార్మికులకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇచ్చిండ్రా? రూపాయి కూడా ఇవ్వలేదు. అది అయిపోయింది. మూడోది, పెద్ద మనుషులకు ఎంత వస్తున్నాయి అంత ముందు స్టార్ రాకముందు? 2014 వరకు ఎంత వస్తుండే? 200 రూపాయలు. స్టార్ రాగానే అంటే 2014 వరకు 200 రూపాయలు. స్టార్ వచ్చిన మరుసటి నెల రోజుల్లోనే 1000 రూపాయలు, తర్వాత 2000 రూపాయలు అయింది. రైట్? అది అయిపోయింది. మన మంచినీళ్ళ ట్యాప్ ఎవరు ఇచ్చినామా? మనకు కేసీఆర్ సార్ ఇచ్చింది. మనకి కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చినామా? కేసీఆర్ సార్ రాకముందు రూపాయలు వచ్చిందమ్మా మనకు? ఎవరు ఇవ్వలేదు. కేసీఆర్ కిట్టు కేసీఆర్. కేసీఆర్ సార్ ఇప్పుడు దిగిపోయినాక మళ్ళీ కేసీఆర్ కి వస్తుందా? మళ్ళీ అయిపోయింది. మళ్ళీ కరెంటు పోతున్నది, మళ్ళీ మంచినీళ్ళు అవుతున్నాయి. ఎందుకు చెప్తా ఉన్నానంటమ్మా, మనను కేసీఆర్ 78 మొన్ననే స్వాతంత్ర దినోత్సవం చేస్తున్నాం కదా, ఆగస్టు 15వ తారీఖు. మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 78 సంవత్సరాలు అయిపోయింది. అంటే కేసీఆర్ కంటే ముందు 65 ఏళ్ళు కూడా ఎవరు పరిపాలించారు? ఇదే కాంగ్రెస్. మనకు తాగనీకి నీళ్ళు ఇయ్యలే, ఉండనీకి కరెంట్ ఇయ్యలే, మన బిడ్డలకు కళ్యాణ లక్ష్మిలు ఇయ్యలే, మా పెద్ద మనుషులకు పెన్షన్లు ఇయ్యలే, మా బీడీ అక్కాచెల్లెలకు పెన్షన్లు ఇయ్యలే, ఏమి చేయలేదు. కానీ 10 ఏళ్ళల్లో కేసీఆర్ అన్ని ఇచ్చినాం. ఇచ్చినాక ఏమైంది? వీళ్ళు మేము అందిస్తాము, కేసీఆర్ అందిస్తాం, మేము 1000 ఇస్తామని చెప్పి వచ్చింది. ఒక విషయం అడుగుతుంది ఇప్పుడు వాళ్ళందరికీ, ₹1 పెరిగిందమ్మా మనకి దేంట్లన్నా ఇప్పుడు వరకు? గత కొన్ని నెలల నుంచి మీరు నమ్మరు, ఇది ఎంత పెద్ద కూర్చున్నా మీరు వినాలి. ప్రజలు ఎవరు ఇక్కడ ఖర్చు పెడతలేరు ఇప్పుడు. ఎందుకు తెలుసా? ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. దుకాణాలు బంద్ అవుతున్నాయి. ఎందుకంటే వ్యాపారం నడుస్తలేదు. ఎందుకు వ్యాపారం నడుస్తుంది అంటే నేను చెప్పేది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం దేశంలోనే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారం నడుస్తలేదు, ప్రజలు ఖర్చు పెట్టలేరు. ఎందుకు ప్రజలు ఖర్చు పెట్టలేరు అంటే భయపడుతున్నారు ప్రజలు. అరే మనం ఖర్చు పెట్టలేక పొద్దున మన ఇంట్లో ఉండలేమో, ఈ ప్రభుత్వం నుంచి ఏం వస్తలేమో మనకు అన్న భావన ప్రజలు వచ్చింది. ఆ పరిస్థితి ఏర్పడింది. మనం మీ అందరినీ దయచేసుకోలేదు ఒకటే, మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా. నేను ఎప్పుడు చెప్తాను, అందరికి చెప్తాను, వేరే వాళ్ళు చేయబట్టి రాష్ట్రానికి ఇప్పుడు కష్టం వచ్చింది. మనం కాదు, మన కొరట్లోళ్ళు మంచోళ్ళు, మన కొరట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు మంచోళ్ళు, చాలా తెలివైన. నేను ఎప్పుడు చెప్తా, హైదరాబాద్ లో ఉదాహరణకి, హైదరాబాద్ లో మొత్తం సీట్లు మన పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ గెలిచింది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఎప్పుడు అంటారు, అరే మీ ఊరు చేయబట్టే ఇవాళ మా అందరికి కష్టకాలం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, అంతటా హైదరాబాద్ కూడా నాశనం అయిపోయింది వీళ్ళు వచ్చినాక. ఒట్టి మనమే కాదు, అందరు నాశనం అయ్యారు వీళ్ళు వచ్చినాక అని చెప్తే నేను చెప్తా, మా కొరటోళ్ళు మాత్రం నన్నే గెలిపించారంటే కేసీఆర్నే గెలిపించారయ్యా, ఏమున్నా కూడా మమ్మల్ని గెలిపించారని చెప్తా. అదే విధంగా కానీ ఒక్కటి బాధమ్మ, ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను అందరి దగ్గర మైక్ పట్టుకొని తిరిగినా. ఎంపీ ఎలక్షన్ వచ్చిన తర్వాత సంవత్సరం వచ్చి మొన్న 1 సంవత్సరం అయింది. అమ్మ మీకు దండం పెడతా, ఎంపీ కూడా మన పార్టీ వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది ఢిల్లీలో అంటే, సరే ఇక మనం మీద ఆలోచించినా ఆడ వేరే పార్టీ వాళ్ళు గెలుస్తుంది. ఇప్పుడు ఏం కష్టం వచ్చింది చెప్తాం మీ అందరికి. ఇక్కడ ఈయన రూపాయి ఇయ్యాడు, రాష్ట్రం అధోగతి పాలు చేసింది, రాష్ట్రాన్ని దిగజార్చింది ముఖ్యమంత్రి, అయిపోయింది. పోనీ కేంద్రం నుంచి ఏమైనా వస్తుందా? మరి మనం ఎంపీలకు గెలిపించి కేంద్రం పంపించినామంటే అక్కడి నుంచి కూడా రూపాయలు వస్తలేదు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మన పక్క రాష్ట్రం తెలుసు కదా, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. అక్కడ ఏమైంది? ఆడ తెలుగుదేశం పార్టీ గెలిపించారు ఎంపీలు బాగా. అక్కడ లోకల్ పార్టీ, మన లెక్కనే వాళ్ళు కూడా లోకల్ పార్టీ. అక్కడ వాళ్ళు పోయి ఢిల్లీలో కూర్చొని వాళ్ళ లక్షల కోట్లు తెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్లు చూడు, రోజు పేపర్ రోజు ఆంధ్ర రాష్ట్రానికి కొత్త పైసలు వస్తున్నాయి. అంటే ఉదాహరణకి వాళ్ళు చెప్తా మీకు, మా రైతులు ఉన్నారు కదా, ఇవాళ మనకి యూరియా లేదు. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు యూరియా కష్టం రాలేదు. ఇవాళ అదే యూరియా ప్రజలు లైన్లు చూస్తుంటారు.
మరి అదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏమేమి తెలుసా? వాళ్ళు అడగంగానే వాళ్ళకి యూరియా వస్తారు, వాళ్ళు అడగంగానే వాళ్ళకి యూరియా వస్తారు. ఎందుకంటే అక్కడ కేంద్రం వీళ్ళ చేస్తున్నారు. ఎందుకు? ఎంపీలు కూడా లోకల్ వాళ్ళు గెలిచిండ్రు. మన దగ్గర ఎంపీలు గెలిచిండ్రు, మనం బీజేపీ పార్టీలో ఏదో చేస్తారని గెలిపించిండ్రు. అది వచ్చినప్పుడు ఇక దేవుడి మీద ఓట్లు వేయించుకున్నారు, అన్ని వేయించిండ్రు, ఓట్లు వేసుకున్నారు. మరి మనకేం చేసినాం? నేను గెలిపించినాం, ఎప్పుడన్నా వచ్చిన వాళ్ళం. మరి మా ప్రజల కష్టాలను అనుకున్నారా? ఏమీ లేకపోయా. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వాళ్ళ పైసల మీద పైసలు. మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించిండ్రు. రేపు పొద్దున ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు. మీ అందరినీ చేతులెత్తి కోరేది ఒకటే, ఆలోచన చేసి ఓటేయండి. ఎందుకంటే ఆ రోజు మీరు ఒకసారి ఆలోచన, నేనేమనంటే అప్పులు ఉన్నాయి అంటాడు ఇక. ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ఎట్లా 24 గంటలు 65 ఏళ్ళు అని చేయలేకపోయింది. కేసీఆర్ ఎట్లా వచ్చిన వెంటనే 9 నెలల కరెంట్ తెచ్చిండు. కేసీఆర్ రాగానే ఎట్లా మా అవ్వలకు పెన్షన్లు పెంచిండు, పీడీ పెన్షన్ ఎక్కించిండు. అట్లనే మా పెద్ద మనుషులకు 2000 రూపాయలు పెన్షన్ ఎక్కించిండు. కేసీఆర్ ఎట్లా కళ్యాణకు ఇచ్చిండు, ఏ రోజు తప్పు కొట్టలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రైతు బంధు ఆగలేదు. పుష్కలమైన నీళ్లు, ఏ రోజు కేసీఆర్ కిట్ ఆగలేదు. మా బిడ్డలకు కష్టం కావద్దు, మంచి గవర్నమెంట్ ఆసుపత్రి పోతే నేనే 13,000 ఇస్తా, నేనే కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పి మంచి బండ్లు తీసుకుపోతూనే బండ్ల ఇంట్లోకి దింపుతుంది కేసీఆర్ సార్. అంత ఆలోచించి ఒక్కొక్కరి గురించి అమ్మా మీరు ఆలోచించండి. తన సొంత బిడ్డల లెక్క, రాష్ట్రం తన బిడ్డల లెక్క ఆలోచించే నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళందరూ ఏదో నీకు ఒక రేషన్ కార్డు ఇచ్చినా పోటీ, అది కాదు. కేసీఆర్ గారు గట్ట ఆలోచించలే. అందరు మంచిగా బతకాలి. ఒక మహిళకి ఏమవుతాం, ఆ ఇంట్లో బిడ్డ పెళ్లి ఏంటి చేయాలి, నేనేం చేయాలి, ఆ బిడ్డకు పెన్షన్ ఎంత రావాలి, అంత ఆలోచించి ఒక్కొక్క ఇల్లు గురించి, ఒక్కొక్క రైతు గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్. ఉదాహరణ చెప్తామా, 1000 రెసిడెన్షియల్ తెరిచిండు బీదోళ్ళ కోసం, 1000 సార్ తెరిచిండు. ఈ లక్ష్యం నుంచి ఇప్పటికీ 100 మంది పిల్లలు చచ్చిపోయినామన్నా. ఫుడ్ పాయిజనింగ్ అని, మన్నని, మచానా అని 100 మంది పిల్లలు ఇప్పటికీ ఆ స్కూళ్ళలో చచ్చిపోయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే హాస్టల్. ఎందుకు తెరిచిండు? మన బీదోళ్ళు మంచిగా ఉండాలి, బట్టలు ఇచ్చిండు, వీటల్లా స్కూల్ డ్రెస్సులు ఇచ్చిండు, మటన్ పెట్టిండు, చికెన్ పెట్టిండు, గుడ్లు పెట్టిండు, అంత బ్రహ్మాండమైన హాస్టల్ పెట్టిండు. కానీ వీళ్ళు ఏం చేసిరమ్మా, వచ్చిన నుండి ఆ హాస్టల్ పట్టించుకున్న దిక్కులేడు ఎవరు. ఏదో ఒకటి మంచినీళ్ళు సరిగ్గా రావు, మళ్ళీ ఒక్కొక్క కళ్యాణ లక్ష్మి కొరకు కొన్ని నెలలు వెయిట్ చేయాలి. ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే ఎందుకంటే వాళ్ళకు మంచి చేయాలని కాదు, మాకు పదవులు కావాలి అంతే. కేసీఆర్ గారేమో కేసీఆర్ మీద ఒకటే షికాయలు అందరికి, ఒక కేసీఆర్ కలుస్తున్నాడు మమ్మల్ని. ఈయన రోజు కలిసి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అందరినీ తిరుగుతున్నాడు తప్ప ఏం లేదు. అందరినీ గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఈ ముఖ్యమంత్రికి పదరాదు. మీ అందరిని అనుకోరికే కోరేదమ్మా, దయచేసి మంచిగా ఆలోచన చేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లా మనల్ని గెలిపిస్తే ఇదే ఉద్యమం మేము కొట్లాడతాం మీకోసం. మాకు ఇది కావాలి, మా అమ్మలకు కావాలి, మా పిల్లలకి ఇది కావాలి, కొట్లాడతాం. కాబట్టి మీ అందరినీ దయచేసి కోరుతున్నా, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లా మంచిగా